పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక పక్క పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులతో కూడా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. పార్లమెంట్ మెయిన్ గేట్ దగ్గరికి సీజేపీ మద్దతుదారులంతా కూడా చేరుకున్నారు. వాళ్ళని అడ్డుకునే క్రమంలో సీజేపీ మద్దతుదారులకి పోలీసు బలగాలకి మధ్య తోపులాట కూడా జరిగింది. అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. వాటిని తోసుకుని మరీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో సీజేపీ కార్యకర్తలందరినీ కూడా అడ్డుకుంటూ ఉన్నారు. మద్దతుదారులందరినీ టియర్ గ్యాస్ ను సైతం ప్రయోగించారు పోలీసులు. వాళ్ళందరినీ చెదరగొట్టారు. పార్లమెంట్ మెయిన్ గేట్ దగ్గర సీజేపీ మద్దతుదారులు భారీ ఎత్తున తరలి రావడంతో ఉద్రిక్త వాతావరణం జరిగింది. సో అందులో భాగంగానే ఈ చలో పార్లమెంట్ కొంత ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. బ్యారికేడ్లను తోసుకుంటూ ముఖ్యంగా ఖచ్చితంగా మమ్మల్ని పార్లమెంట్కి వెళ్ళనివ్వండి, మా సమస్యల్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచనివ్వండి అంటూ కూడా ఇక్కడ ఆందోళనకారులు నిరసనకారులంతా కూడా పార్లమెంట్ వైపుకి ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఉత్తరప్రదేశ్, హర్యానా, అలాగే రాజస్థాన్, ఢిల్లీ ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వారు అధికంగా ఉన్నారు ఈ ఆందోళన నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారిలో. సో ప్రస్తుతం పార్లమెంట్ ముఖ్యంగా కూస్త వేటులో ఈ పార్లమెంట్ భవనం అనేది ఉంది, నూతన పార్లమెంట్ భవనం. సో నూతన పార్లమెంట్ భవనానికైతే వీరంతా కూడా చేరుకున్నారు. పూర్తిగా త్రివర్ణ పతాకాలు, జై భీమ్ ముఖ్యంగా పతాకాలు, ఈ విధంగా పుస్తకాలు వీటన్నిటిని చేతబట్టుకుని విద్యార్థులంతా కూడా, ముఖ్యంగా ఇది ఢిల్లీ ప్రెస్ క్లబ్ ప్రాంగణం, శాస్త్రి భవన్ మార్కెట్ ఏరియా. సో ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యంగా నూతన పార్లమెంట్ భవనం ఉంది. సో నూతన పార్లమెంట్ భవనం కూడా మనకి విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. నూతన పార్లమెంట్ భవనం. సో ఈ బ్యారికేడ్ దాటితే ఇక్కడి నుంచి